కునుకు రాదనుకొని కనులు నులుముకొని కళ్ళు తెరుచుకొని కనపడని కవిత ఎక్కడని ఎన్నిసార్లు అనుకున్నా నా కవిత రాదే. నా మొబైల్ మెసేజెస్ పదే పదే చెక్ చేశాను. ఆ రోజు ఇప్పుడున్న ఆత్రం, ఇప్పుడున్న ఆలోచన నాకు ఉండి ఉంటే విసిగిపోయింది నాతోటి, వేసారిపోయింది నాతోటి, విలవిలలాడింది నాతోటి, వేదన చెందింది నాతోటి. అంతేలే, ఇలా అయితే నా కవిత ఏంటి, ఎవడి భవితనైనా ఇలా కావాల్సిందే. మనసున్న మనిషిని మరబొమ్మను చేశాను. మదిని మెలిపెడుతుందని తెలియక విసిరివేశాను. మూసిన రెప్పల కింద కన్నీటిని కారుణ్యం లేకుండా కసిరాను. మరువని జ్ఞాపకంలా ఇప్పుడిలా మిగిలిపోయాను. ఏమనుకోవాలి నన్ను నేను? ఏమైపోవాలి తను లేకుండా నేను? ఎక్కడని వెతకను తనను నేను? ఎవరికని చెప్పను నా వ్యధ నేను? నా జీవితంలో ఆమె ప్రేమ అద్భుతం. నా జీవితంలో ఆమె తోడు ఆనందం. నా జీవితంలో ఆమె పయనం అనంతం. నా జీవితంలో ఆమె అనిర్వచనీయం. ఏమి చెయ్యాలి ఇప్పుడు? నేను ఈ ఇల్లంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. ప్రతి చోట తన జ్ఞాపకాలే, ప్రతి మూల తన తీపి గుర్తులే, ప్రతి వేళ తన నోటి మాటలే, ప్రతి దానిపై తన చేతి పనులే. ఏంటి ఆమె ఇంత అద్భుతమా? నేను నిజంగా తనని గుర్తించలేదా? మొరపెట్టుకొని విసుగించింది. ఎక్కడికి వెళ్ళిపోయావు కవిత అంటూ ఇష్టం లేకపోయినా తను ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఏముంటుంది అక్కడ? ఖాళీ ప్లేట్లు, ఖాళీ గిన్నెలు తప్ప. డైనింగ్ టేబుల్ మీద ఖాళీగా బోర్లించి ఉంచిన గ్లాసులు, నీట్గా క్లీన్ చేసి పెట్టిన బోరోసిల్ బౌల్స్ని చూస్తూ అతను ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇదే ప్లేస్లో తను లావోపెలా ప్లేట్లో మంచిగా సేమ్యా ఉప్మా, గ్లాస్ నిండా బత్తాయి రసం, చిన్న బౌల్ నిండా మంచిగా వలిసిపెట్టిన ప్రోమోగ్రానైట్ ఆ ప్లేట్లో ఫోర్కు వేసి ఉంది. నేను తింటూ ఆ ఫోర్కుని చూసి, అబ్బా అంత మంచిగా చేస్తావు, ఏదో ఒకటి ఇలా చేస్తావు, తినటానికి ఇదా? స్పూన్ ఇవ్వచ్చు కదా, ఇలా ఫోర్క్ ఇవ్వకపోతే అని అన్నాను. నిజానికి మీటింగ్ వెళ్ళే హడావిలిలో ఉన్నా కాబట్టి కొంచెం చిరాకే ఉంది నా గొంతులో. ఆమె నవ్వుతూ, అరే నీకు ఇంత చక్కగా వండిపెట్టి లోపల నుండి తీసి మరీ లావోపెలా ప్లేట్లో వడ్డించి అన్నీ తీసుకువచ్చి పెడితే నీకు అవి కనపడవు, ఒక్క స్పూన్ మాత్రం కనపడుతుంది. ఏంటిరా ఇది, నువ్విక మారవు కదా? అసలే ఆ ప్లేట్స్ని పగులుతాయి అని వంకతో పని ఆమెను కూడా కడగదు, నేనే కడగాలి. కానీ నేను నీకు ఇలా ప్లేట్స్లో తింటే హ్యాపీగా ఉంటుంది అని జాగ్రత్తగా తీసి దీనిలోనే వడ్డిస్తూ పెడతాను. అసలు వండి పెట్టేవారే లేక అల్లాడిపోతున్నారు అందరూ. ఇలా చక్కగా వండటమే కాకుండా తినడానికి కూడా ఎంతో కళ్ళకి అందంగా కూడా తెచ్చిపెడుతున్నా కదా. చిన్న స్పూన్ లేదని పేరు పెడుతున్నావు చేసినన్నిటినీ వదిలేసి అని నవ్వుతూ అంది కవిత నాతోటి. నాకు కూడా కొంచెం నవ్వొచ్చింది, పొలమాలింది కూడా. దగ్గుతూ, సరే సరేలే, నువ్వు చేసింది కరెక్టేనా? మరి ఇన్ని చేశావు, ఆ స్పూన్ ఏదో పెట్టేది నార్మల్ స్పూన్ పెడితే సరిపోతుంది కదా అని అన్నాను. అప్పటికి తనని అప్రిషియేట్ చేయకుండా. అరే మొద్దు, ఇక నేను నీతో మాట్లాడటం వేస్ట్లే అనుకుంటూ తను కిచెన్లోకి వెళ్ళి స్పూన్ తెచ్చి ఇచ్చింది. మరి నా పెళ్ళామా, నువ్వు కూడా మొద్దు వేనా? ఇన్ని చేసి పెట్టావు, ఆ ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా చేస్తే అయిపోతుందిగా అంటూ తినేసి షూ వేసుకున్నాను. నాకు టైం లేదు, వచ్చాక ఆ పోమోగ్రానైట్ తింటానులే అని హడావుడిగా బయలుదేరబోయాను. ఏ ఆగు ఆగు ఆగు, ఏంటి వచ్చాక తింటావా? నువ్వు వచ్చేసరికి దానిలో బలం కాడ మొత్తం బలమంతా గాలికి సగం పోతుంది. ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ వలవగానే తినేసేయాలి. నోరు మూసుకుని తిను, ఎంతసేపు తింటావు? నా మీద అరవమంటే అరిచేస్తావు కదా అంటూ తను ఒక స్పూన్ తీసుకొని నా నోట్లో పెట్టేసింది. నేను షూస్ వేసుకునే లోపల వెంటనే నేను అన్నిటినీ తినేశాను. చూడు ఎంతసేపు పట్టింది తినటానికి, మరలా ఇంక దీనికోసం మధ్యాహ్నం దాకా ఉంచాలట అంటూ
నా హెయిర్ని చేతితో నిమిరేసింది తను. హడావుడిగా నేను వాటర్ తాగేసి బయలుదేరిపోతుంటే బత్తాయి రసం జ్యూసు తోటి ముందుకు వచ్చి నుంచుంది. సరేలే, రెడీగా ఉండు, మనం ఊరికి వెళ్దాం ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక అని చెప్పి నేను వెళ్ళిపోయాను. అవును, నిజమే కదా. ఆమె నా కోసం ఎంత చేసినా నేను చేసినవి గుర్తించకుండా చేయని వాటి కోసం తనని ఇబ్బంది పెడుతున్నానా అని మనసులో అనుకున్నాను. మనసులో అయితే నేను అనుకుంటూనే ఉంటాను. కానీ ఎప్పుడూ తన ముందైతే వ్యక్తపరచలేదు, వ్యక్తీకరించలేదు కూడా. ఇక ఆలోచించకుండా నేను నా మీటింగ్లో బిజీ అయిపోయాను. నేను నా పనుల్లో నేను ఉండిపోయాను. నార్మల్గా అలా చాలాసార్లు చేశాను నేను తనని. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందా? ఇంతకీ ఈ సిరీస్ పేరు చెప్పలేదు కదా. సిరీస్ పేరు రెండవ అవకాశం. రెండవ అవకాశంలోని మొదటి ఎపిసోడ్ని మీరు ఇప్పుడు చూశారు. ఈ సిరీస్ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు. మీరు చేసే ఒక చిన్న లైక్, కామెంటు మా ఛానల్కి చాలా అంటే చాలా సపోర్ట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ గైస్. తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దామా? బాయ్.